బెంగాల్ ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిపై ఎస్ఎఫ్ఐ దాడి ఘటనకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు ఆ పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ప్రతిష్టాత్మక ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయంలో విధ్వంసంపై ఇప్పటికే విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టగా ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం పోలీసులను నివేదిక కోరింది. దర్యాప్తు కొనసాగుతుందన్న పోలీసులు 2 నిందితుల్ని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమతా బెనర్జీను పలువురు నేతలు పరామర్శించారు. ఢిల్లీలో ప్రణాళికా సంఘం కార్యాలయం వద్ద మమత బృందంపై జరిగిన దాడి ఘటన బెంగాల్లో సిపిఎంను తీవ్ర ఇక్కట్లు పాలు చేయగా ఆ తర్వాత చోటు చేసుకున్న నిరసనలు అధికార పార్టీకి తలనొప్పులు సృష్టిస్తున్నాయి. బుధవారం ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయంపై తృణమూల్ యువజన విభాగం చేసిన దాడిని అన్ని పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రెసిడెన్సీలోని చారిత్రక బేకర్ ప్రయోగశాలతో పాటు ఇతర విభాగాల్లో విధ్వంసం, ఆ సమయంలో కొందరు విద్యార్థులపై అత్యాచారం చేస్తామని హెచ్చరించడంపైన నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన నిరసిస్తూ ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులు రాజ్ భవన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించగా ఈ ఘటనపై విశ్వవిద్యాలయం ఉపకులపతి మాళవికా సర్కార్ సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని తృణమూల్ నేతలు చెబుతున్నా ఆ పార్టీ కౌన్సిలర్ పార్థ బసు, ఇతర నాయకుల దృశ్యాల్ని స్థానిక ఛానళ్లు ప్రసారం చేయడంతో టీఎంసీకి ఇక్కట్లు తప్పడం లేదు. ప్రెసిడెన్సీపై దాడి ఘటనను గవర్నర్ ఎంకే నారాయణన్ ఖండించగా మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర మానవ హక్కుల సంఘం పోలీసులను ఆదేశించింది. ఈ విధ్వంసంలో 2 నిందితుల్ని అరెస్టు చేసినట్లు ప్రకటించిన పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అధికార పార్టీ నేతలు సైతం ఈ ఘటనను ఖండించారు. శ్వాస, ఒంటి నొప్పుల సమస్యలతో కోల్కతాలోని బెల్లెవ్యూ క్లినిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పలువురు నేతలు పరామర్శించారు. టీఎంసీ నేతలతో పాటు రాష్ట్ర గవర్నర్ నారాయణన్, లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ఆమె ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. ఢిల్లీలో మమతా బెనర్జీ బృందంపై దాడి వెనుక కాంగ్రెస్ అదృశ్య హస్తం ఉండొచ్చని తృణమూల్ కొత్త ఆరోపణలు చేసింది. ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి రీటా బ్రాతా బెనర్జీపై కేసు నమోదు చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నేతలు మాత్రం టీఎంసీ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని, తమ తప్పు ఉంటే జైలు శిక్షకు సిద్ధమని ప్రకటించారు. और खास करके जो बोला गया मैं ही इंसिडेंट में उनके असॉल्ट में था, कोई मीडिया कोई फुटेज अगर दिखा देगा ये मैं असॉल्ट में था, तो आई विल ग्लैडली आई एम रेडी टू गो टू जेल फ्रॉम हियर. దాడి సమయంలో ఢిల్లీ పోలీసుల తీరుపైన విచారణ జరిపించాలని టీఎంసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.